అమ్మగారు త్వరగా పాలు పోయండి, మా జల్దీ పట్నం పోవాలా. శ్రీహరి బాబు, ఈ కసరత్ రోజు కరెంగే. అక్క, దాని కళ్ళెలాంటివి బావ మీద పడ్డాయి. దాని బొంద అది అలాగే మాట్లాడుతుంది. నా కసరత్తు సరే గాని నువ్వెప్పుడు చేస్తావు పెళ్లి కసరత్తు? నాకేం వయసు మించిపోయిందని బీచ్ మీద పాంచాల్. దీని కోరికలు చాలా ఉన్నాయి శ్రీహరి. దీని మొగుడు సిగరెట్ తాగకూడదంట, మందు తాగకూడదంట, చెడు తురుగులు తురక్కూడదంట, అసలు పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడకూడదంట. ఆ గుణాలన్నీ ఉన్నానికి షాదీ అయిపోయింది. ఎవరది? నీ ఆయనే ఇచ్చానంటే చూడు శ్రీహరి. అవ్వకపోతే మాత్రం నేను చేసుకుంటారా? నోట్లో పొడుస్తాను. మోహన్ చూడు, వెళ్ళి పాలు పంచుకోపా. పెద్ద సిల్క్ సుమితా అనుకో. అరే ఇక్కడ పాలుండాలే, ఏమయ్యాయి? నేను తీసాను, తెస్తానుండు. ముందు గుడ్డు తాగు. ఇంకేమైనా అడుగు బావ ఇస్తాను. పాలివ్వు. ఇదిగో. అలా చూస్తూ నిలబడతావే, బావ తల మీద కొట్టు. అయ్యో గట్టిగా కాదు, మెల్లగా మెల్లగా. అబ్బా, పాలన్నీ ఒలకు పోసుకున్నా బావా. శోభనం గదిలో ఉంచుకోవా? అబ్బా, శ్రీరామచంద్రుడిని పెట్టబోయి శ్రీహరిని పెట్టినట్టున్నారు నీ పేరు. శ్రీహరి, మీ ఇద్దరిని చూస్తుంటే సీతారాముల్లాగా పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారంటున్నారు మీ అన్నయ్య. నేనెప్పుడన్నాను? ఇంకేమని అడుగు బావా, ఇస్తాను. ఇంకా ఏం అడగమంటావే? నన్ను పెళ్లి చేసుకుంటావా మరదలా అనా? బాబాయి సినిమాలో లాగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాడంట పిన్ని. నేను నీకు చెప్పానా? జోక్ చేస్తోంది. చూసావా నీ తోడుకోడలు ఎంత తెలివిగలదో. చదువుకున్న మరిదికి చెల్లెల్ని అంటగట్టాలని చూస్తుంది, అందుకే పిలిచింది. నీకు చెల్లెలుంది, ఏ లాభం? నీకు అలాంటి ఆలోచనలే రావు. అయినా నాకెందుకులే, మీరు ఒకటి. చూతి మాకు మీ సంబంధం తుంబా చిడిచి కళ్యాణం చేసుకోగానే బెంగళూరు బర్తిరా అంటే పెళ్ళవగానే బెంగళూరు వస్తారా అని అడుగుతున్నారు. అవునవును, అది ఆగా ఎర్లి. వరకట్న వేస్తూ కుడితిరా? చెప్పండి అమ్మా, కట్నం ఎంత ఇస్తారో అని అడుగుతున్నారు. సంబంధి నోరు మెదపటలేదే. వరకట్న వేస్తూ కుడితిరా? కేళయ్యా. కేళ్తనే ముందు కేళయ్యా. రండి. మళ్ళీ అమ్మగారు వస్తుంది. అయ్యా, ఇది సంసారం చేసి ఇల్లే గానీ సాని గొప్ప మటుకు కాదు. నేనా ఏదో చాట్ పెళ్లి ఎక్కడ కనపడలేదు సార్. ఎక్కడయ్యా? కూతురు పెళ్లి చూపులకి గ్యారంటీగా వస్తాడనుకున్నాను సార్, కానీ సంతోషం. ಏನಪ್ಪ ಇದು? ನಮ್ಮ ಸಂಬಂಧಿ ದೊಂಗ ಟೆರ್ರರಿಸ್ಟಾ? ನಕ್ಸಲೈಟ್ ಲೀಡರ್. ನಕ್ಸಲೈಟಾ? ಬನ್ನಿ. ಅಮ್ಮಾಯಿ ಬಾಳ ಚೆನ್ನಾಗಿದೆ. ಬಾಯಿ ಮುಡ್ಚು. ಹುಡುಗಿ ಫಾದರು ನಕ್ಸಲೈಟ್. ನಡಿ. ನಮ್ಮ ಟೈಮು ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ. ಕಲ್ಯಾಣ ಏನಾಕ ತಿಳಿಸ್ತಿ ಏನು ಗತಿ? ಬೇಡಪ್ಪ ಬೇಡ. ಇಂದ ಗ್ರಹಚಾರವೇ ನಮಗ ಬೇಡ. సార్ నా సంభావన చూతి ఊరుకోమ్మా, ఊరుకో. ఏమిటమ్మా, ఏం జరిగింది? నా కర్మ. సిద్ధాంతాలున్న మీ నాన్న పెళ్ళెందుకు చేసుకోవాలి, బిడ్డలు ఎందుకు కదాలి? ఈ జన్మలో దీనికి పెళ్లి కాదు. నాకు పెళ్ళక్కర్లేదు, నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. అలా మాట్లాడుకుంటూ జ్యోతి, నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. చూడు, నీ పెళ్లి నేను చేస్తాను. మీ నాన్నగారి పేరు ఈ ఊళ్ళోనే కాదమ్మా, ఈ రాష్ట్రం అంతా మోగుతుంది. చూడమ్మా, కాటూరు నారాయణ కూతురుని తెలుసు కూడా, కాని కట్నం లేకుండా మా వారు నన్ను పెళ్లి చేసుకోలేదా? మీది ప్రేమ పెళ్ళమ్మా. ఏమో, జ్యోతిని చూశాక నా మరిది కూడా ప్రేమలో పడతాడేమో. బాబాయ్ దొంగాట ఆడుకుందామా? దొంగాట ఆడుకుందాం. నేను కూడా ఆడతాను. ఇటు నేను కడతా. రా బావా, కడతాను.
అరే, 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 రెడీ దొంగ దొరికింది సారీ, నేను దొంగని కాదు, జ్యోతిని. సారీ. ఆ ఛాన్స్ నేను కొట్టేద్దాం అనుకుంటే పుడింగిలా తన్నుకుపోయింది. ఇదెవరు? నా తల్లే. ఆడుకోండి, వెళ్ళండి. ఏమిటి శ్రీహరి అలా చూస్తున్నా? నా చెల్లె జ్యోతి గుర్తుపట్టలేదా? బిఏ పాస్ అయింది, ఇంకా పెళ్లి కాలేదు. అరే ఇదేంటి? నన్ను ఆశీర్వదించు బావా. ఏమని? నా మనసులో కోరిక తీరాలని. అక్క అది ఇప్పుడు ఎందుకు వచ్చిందే? సెలవులకు వచ్చి ఉంటుంది. రామా జ్యోతి, బాగున్నావా? నేను గుర్తున్నానా? నిన్నేలా మర్చిపోతాను? నువ్వు ప్రమీలక్కవి. ఆ పాయా మజా నా మంత్రం పనిచేస్తుందన్నమాట. నన్ను ఆశీర్వదించత్తయ్య. బిఏ పాస్ అయింది అత్తయ్య. లోపలికి తీసుకెళ్ళమ్మా. అక్క అది వచ్చి రాగానే బావ కాళ్ళ మీద అత్తయ్య కాళ్ళ మీద పడింది. నేను పడలేదు. నాకేమైనా మైనస్ మార్కులు పడతాయంటావా? ప్లస్ మార్కులు వచ్చే పని నువ్వు ఏదైనా చెయ్యి, అన్ని నన్నే అడుగుతావు. బావా నేను డిగ్రీ హోల్డర్ని కాదు, క్వాలిఫైడ్ టైపిస్ట్ ని, స్టెనోని కూడా. యూ కెన్ యూటిలైజ్ మై సర్వీసెస్ ఫర్ యువర్ ఫ్యాక్టరీ వర్క్. బా ఐ ఆల్సో వర్క్. ఐ నో టైప్ ఆఫీస్. ఐ వర్క్. ఐ డూ ఎనీ. యూ కెన్ డైరెక్ట్. ఆపు తల్లి ఆపు. ఇంగ్లీష్ రానప్పుడు ఎందుకు మాట్లాడడం? పెళ్లికి 3 ముళ్ళు ఎంత ముఖ్యం, వాక్యానికి కర్త కర్మ క్రియ అంతే ముఖ్యం. కూని నీకు ఇంగ్లీష్ నేను నేర్పుతాను వైజయంతి. వద్దులే తల్లి, ఇంగ్లీష్ ఎక్కువైతే మీ నాన్నలా నేను నక్సలైట్ అయిపోతాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. అయ్యో, ఇదేమిటమ్మా సినిమాలో లాగా అవతారంతో పూజ చేస్తున్నావు? ఇది 3 మొగాళ్ళు తిరిగే చోటు. ఇలా మడి కట్టుకుని పూజ చేస్తే కోరుకున్న మొగుడొస్తాడని మా అక్క చెప్పింది. జ్యోతి, పూజ కాగానే శ్రీహరి బావని హారతి అద్దుకోమని చెప్పు, అర్థమైందా? అలాగే అక్క. కానీ అక్క చూసావా, కుట్ర జరుగుతుందంటే నీ బొందన్నావు. నువ్వేమో ఆవిడ కంటి కాటుకు పెడుతున్నావు, ఆవిడేమో నీ కంట్లో కారం కొడుతుంది. ఇప్పుడు ఏం చేద్దామే? నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? ఇంగ్లీష్ అంటే రాదు గాని ఇలాంటి విద్యలకేమో లోపం. చూడు ఏం చేస్తాను. కొంప తీసి ఇది అలా రాదు కదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. నువ్వు మడి కట్టుకున్నావేంటి? అవును, ఇలా పూజ చేస్తే కోరుకున్న మొగుడొస్తాడని మా అక్క చెప్పింది. బావా, బుల్లి బావా, బుజ్జి బావా, బుల్లి బావా. వస్తున్నా. అయ్యో అయ్యో అయ్యో, ఏమిటి డ్రెస్సులు? తప్పు, కళ్ళు పోతాయి. దేవుడికి మడి. తొందరగా అద్దుకో బావా. ముందు నేను పిలిచాను, ముందు నేను అడిగాను. ముందు నేను 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 అడగండి, గొడవ పడకండి. 2 ఆర్తులు ఒకేసారి అద్దుకుంటారు. చూడండి ముద్దల మరదళ్ళు, ఈ దేవతా వస్త్రాలతో నాకు కనపడితే కనపడ్డారు కానీ మా అన్నలకు మాత్రం కనపడకండి. కాపురాలు కూలిపోతాయి. వామ్మో!